నా పేరు మురళీధర్ రామప్ప. నేను ఎల్వి ప్రసాద్లో కార్నియా స్పెషలిస్ట్ అనమాట. 20 సంవత్సరాల నుంచి అక్కడ నేను వర్క్ చేస్తున్నాను. అపార్ట్ ఫ్రమ్ కార్నియల్ డిసీజ్, నా వన్ ఆఫ్ ద ఫోకస్ ఏరియా రేర్ డిసీజెస్ అనమాట అండి. రేర్ ఆప్థాలమిక్ డిసీజ్ అన్న జెనెటిక్ కండిషన్స్ అనమాట. మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ప్రతి ఏడాది లాస్ట్ డే ఆఫ్ ఫిబ్రవరి 28th or 29th వి సెలబ్రేట్ యాజ్ అ రేర్ డిసీజెస్ డే. ఇది ముఖ్యంగా క్యాంపెయిన్ అండి. ఈ క్యాంపెయిన్ ఎందుకు చేస్తామంటే జనరల్ పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడము, రేర్ కండిషన్స్ అంటే ఏమన్నా మిత్ అండ్ మిస్కన్సెప్షన్స్ ఏముంటాయో వాటిని తొలగించడము. అండ్ మూడోది టు ఇన్ఫ్లుయెన్స్ అండ్ చేంజ్ ద హెల్త్ సీకింగ్ బిహేవియర్ అనమాట. అంటే తన ఫ్యామిలీలో కానీ తన ఊర్లో కానీ ఎవరైనా ఈ రేర్ కండిషన్స్ ఉండేవాళ్ళని వెంటనే ఇట్లా స్పెషలైజ్డ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్కు తీసుకువస్తే అక్కడన్నీ ట్రైన్ స్పెషలిస్ట్ ఉంటారనమాట. ఎందుకంటే దేర్ ఆర్ మోర్ దెన్ 90,000 జెనెటిక్ కండిషన్స్ ఉంటాయి. ప్రతి డాక్టర్కు ఈ డిసీజెస్ గురించి అవగాహన ఉండదన్నమాట. అందుకోసం సాధారణంగా ఈచ్ ఆఫ్ ద రేర్ కండిషన్స్ మనం డయాగ్నోస్ చేయాలంటే 5 నుంచి 7 సంవత్సరాలు పడుతుంది ఇండియాలో అన్నమాట. ఇప్పుడు మనం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఒకేసారి 5 నుంచి 6 మంది స్పెషలిస్ట్ను చూస్తారు కాబట్టి, అప్రోప్రియేట్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు కాబట్టి వెంటనే మనం ఈ కండిషన్స్ని తెలుసుకోగలుగుతాము. వాటిని దాన్ని ఎఫెక్ట్స్ ఏముంటాయో వాటిని తగ్గించగలుగుతాము. మోస్ట్ ఆఫ్ 95% ఈ డిసీజెస్లో క్యూర్ అనేది ఉండదన్నమాట. సరే, ఈ క్యూర్ ఎప్పుడు లేదో దాని కాంప్లికేషన్స్, దాని రిస్క్స్ని మాత్రమే తగ్గించగలుగుతామన్నమాట. అట్లీస్ట్ ఈ ఒక రేర్ డిసీజెస్ ఎవరు సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఇలాంటి లైఫ్ థ్రెటనింగ్ కానీ విజన్ థ్రెటనింగ్ కానీ కండిషన్స్ని చాలా వరకు మనము మెడికేషన్ సర్జరీస్ ద్వారా చాలా వరకు తగ్గించగలుగుతాము. అలా మనం వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ను కూడా ఎన్హాన్స్ చేయగలుగుతాం అన్నమాట. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ముఖ్య ఉద్దేశమే అదేనమాట. ముఖ్యంగా అర్లీ రెఫరల్ రావాలి, కరెక్ట్గా డయాగ్నోసిస్ చేయాలి, అండ్ జెనెటిక్ టెస్టింగ్ చేసే దానివల్ల మనం వాళ్ళకు రోడ్ మ్యాప్ ఇవ్వచ్చు అనమాట. ఈ కండిషన్ ఇది ఎలా ఉండబోతుంది, దీన్ని ఎలా మనం ఈ కాంప్లికేషన్స్ అన్నీ తగ్గించుకోగలుగుతాము. అండ్ ఆల్సో ఫ్యూచర్ అలాంటి రేర్ కండిషన్లో ఇంకొక వ్యక్తి ఇంట్లో రాకూడదు కదా. అందుకోసం ఆ జెనెటిక్ కౌన్సిలింగ్ చేసినప్పుడు ఆ పేరెంట్స్కి వీ హెల్ప్ దెమ్ టు టేక్ ఏ ఇన్ఫార్మ్డ్ పర్సనల్ అండ్ మెడికల్ డెసిషన్. దాని ద్వారా కూడా ఒక 2 నుంచి 3 జనరేషన్స్లో మనం ఈ రేర్ డిసీజెస్ని తగ్గించేయచ్చు. సాధారణంగా ఈ సౌత్ ఇండియా, ఆంధ్రాలో, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో చాలా దగ్గర సంబంధాల్లో పెళ్లి చేసుకుంటూ ఉంటాం. ఆ మేనరికం చాలా ఎక్కువ ఉంటుంది. ఇందువల్ల ఈ రేర్ కండిషన్స్ అనేది ఇండియాలో చూస్తే ఈ సౌత్ ఇండియాలోనే ఎక్కువ ఉంటుంది అన్నమాట. సరే, నేను చెప్పినట్లు చాలా 90% వరకు అవుట్కి క్యూర్ లేదు కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ ద ఓన్లీ వే వీ క్యాన్ యాక్చువల్లీ ఎరాడికేట్. ఇలాంటి పెద్ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఇలాంటి కంటిన్యూస్ సస్టైన్డ్ క్యాంపెయిన్ ద్వారా అవేర్నెస్ పెంచుతూ పీపుల్ ప్రాక్టీస్ అండ్ హెల్త్ సీకింగ్ బిహేవియర్ చేంజ్ చేస్తూ ఇలాంటి కేసెస్ని మనం తీసుకొస్తే ఆ పేషెంట్ సపోర్ట్ గ్రూపు అవన్నీ వాళ్ళకు అవగాహన తీసుకొని వెళ్తూ చాలా వరకు ఈ ఫ్యామిలీలో ఆ బర్డన్, ఎమోషనల్ బర్డన్, వెయిటేజ్, బ్యాగేజ్ ఏముందో దాన్ని చాలా వరకు మనం తగ్గించగలుగుతాము.